ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ప్రియులారా, ఈ రాత్రి ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు కృప, సమాధానము, నిరీక్షణ కలుగునుగాక. ఈరోజు ఎంతమందితో మాట్లాడినా మీ హృదయంలోని బాధను ఎవరు పూర్తిగా అర్థము చేసుకోలేకపోయి ఉండవచ్చు. బయటకు మీరు నవ్వి ఉండవచ్చు, కానీ లోపల మీ హృదయము నిశ్శబ్దముగా ఏడ్చి ఉండవచ్చు. కొందరు ఆర్థిక భారముతో అలసిపోయి ఉన్నారు. కొందరు కుటుంబ సమస్యలతో నిద్రపోలేకపోతున్నారు. మరికొందరు ఆరోగ్య నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. ఇంకొందరు, దేవా, నీవు నన్ను మరిచిపోయావా అనే ప్రశ్నతో ఈ వాక్యాన్ని వింటున్నారు. అయితే ప్రియులారా, ఈ రాత్రి మీకోసము దేవుడు సిద్ధము చేసిన సందేశము ఎంతో ప్రత్యేకమైనది. మనం ఈరోజు ధ్యానించబోయే అంశము యేసు కనిపించని 18 సంవత్సరాలు. బైబిల్లో యేసు జననము గురించి చెబుతుంది. 12 ఏళ్ల వయసులో దేవాలయంలో జరిగిన సంఘటనను వివరిస్తుంది. తరువాత ఆయన సుమారు 30 సంవత్సరాల వయసులో పరిచర్య ప్రారంభించిన విషయాన్ని తెలియజేస్తుంది. అయితే ఆ మధ్య ఉన్న సంవత్సరాల గురించి బైబిల్ ఎందుకు నిశ్శబ్దంగా ఉంది? ఆ నిశ్శబ్దములో దేవుడు మనకేమి బోధిస్తున్నాడు? మన జీవితంలో కూడా సమాధానము లేని కాలాలు వచ్చినప్పుడు దేవుడేమి చేస్తున్నాడు? ఈ రాత్రి చివరి వరకు నాతో ఉండండి. ఎందుకంటే దేవుడు తన వాక్యములో దాచిన ఒక విలువైన సత్యాన్ని ఈ రాత్రి మీ హృదయానికి తెలియజేయబోతున్నాడు. బహుశా మీరు సంవత్సరాలుగా అడుగుతున్న ఒక ప్రశ్నకు ఈ సందేశము ద్వారా సమాధానము దొరకవచ్చు. ఈరోజు మనమందరము కలిసి కొన్ని విశ్వాస ప్రకటనలు చేద్దాం. నా జీవితాన్ని దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు మౌనముగా ఉన్నప్పటికీ ఆయన నా కొరకు పనిచేస్తున్నాడు. నా కుటుంబము ప్రభు రక్షణలో ఉంది. ఈ రాత్రి నేను భయముతో కాదు, దేవుని సమాధానముతో నిద్రపోతాను. నా రేపు దేవుని చేతిలో సురక్షితంగా ఉంది. ఆమెన్. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ సందేశము మీ హృదయాన్ని తాకుతుందని మీరు విశ్వసిస్తే ఇప్పుడే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. ఇలాంటి బైబిల్ ఆధారిత రాత్రికాల ప్రార్థనలు ప్రతిరోజు మీకు అందాలనంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు సాయంత్రము 7 గంటలకు మనము దేవుని సన్నిధిలో కలిసి ప్రార్థిస్తూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఈ ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఇప్పుడు మన హృదయాలను ప్రభు సన్నిధిలో వినమ్రంగా ఉంచుకుందాం. పరిశుద్ధుడివైన పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈ నిశ్శబ్దమైన రాత్రి వేళ నీ పవిత్ర సన్నిధిలో మేము వినమ్ర హృదయాలతో నిలబడుతున్నాం. ఈరోజు నీవు మాకిచ్చిన ప్రతి ఊపిరికి, ప్రతి కాపుదలకు, ప్రతి కనికరానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎన్నో ప్రమాదాల నుండి మమ్మల్ని కాపాడిన నీ అదృశ్య హస్తానికి మహిమను చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ వీడియోను చూస్తున్న ప్రతి కుటుంబాన్ని నీ కృపా దృష్టితో దర్శించమని వేడుకుంటున్నాం. అలసిపోయిన మనసులకు విశ్రాంతిని ప్రసాదించండి. ఆందోళనతో నిండిన హృదయాలకు నీ సమాధానాన్ని కుమ్మరించుము. భయముతో వణుకుతున్న వారికి ధైర్యాన్ని అనుగ్రహించుము. ఈరోజు జరిగిన ప్రతి నిరాశను, ప్రతి అవమానాన్ని, ప్రతి కన్నిటిని నీ సిలువ పాదాల దగ్గర ఉంచుతున్నాం. పరిశుద్ధాత్మదేవా, ఈ సందేశాన్ని వినే ప్రతి ఒక్కరి హృదయాన్ని తెరిచి నీ వాక్యాన్ని అర్థము చేసుకునే జ్ఞానాన్ని అనుగ్రహించుము. ఈ రాత్రి మేము వినేది కేవలం ఒక ప్రసంగము కాకుండా సజీవుడైన దేవుని స్వరమును గ్రహించే కృపను ప్రసాదించమని యేసు క్రీస్తు మహిమగల నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డ, ఇప్పుడు మీరు మీ మనసులో ఒక దృశ్యాన్ని ఊహించుకోండి. యెరూషలేములోని దేవాలయము, అక్కడ ధర్మశాస్త్ర బోధకుల మధ్య కూర్చున్న 12 ఏళ్ల బాలుడైన యేసు. ఆయన వారి మాటలు వింటున్నాడు, ప్రశ్నలు అడుగుతున్నాడు. ఆయన ఇచ్చిన సమాధానాలు విన్నారు. ఆయన జ్ఞానానికి, అవగాహనకు ఆశ్చర్యపడుతున్నారు. అక్కడే మనకొక గొప్ప మలుపు కనిపిస్తుంది. లూకా సువార్త
రెండవ అధ్యాయంలో యేసు 12 వయస్సులో ఉన్నప్పుడు జరిగిన ఈ సంఘటనను రచయిత ఎంతో ప్రత్యేకంగా నమోదు చేశాడు. యేసు తల్లిదండ్రులైన మరియా, యోసేపులు ప్రతి సంవత్సరము పస్కా పండుగ కోసము యెరూషలేముకు వెళ్ళేవారు. యూదుల ఆచారము ప్రకారము ఆ పండుగ ఎంతో ప్రాముఖ్యమైనది. అది కేవలము కుటుంబ ప్రయాణము కాదు, దేవుడు ఇశ్రాయేలీలను ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించిన కార్యాన్ని జ్ఞాపకము చేసుకునే పవిత్రమైన సందర్భం. ఆ ప్రయాణములో 12 యేసు కూడా వారితో ఉన్నాడు. పండుగ ముగిసింది. తిరుగు ప్రయాణం ప్రారంభమైంది. కాని యేసు యెరూషలేములోనే ఉండిపోయాడు. ఆ విషయము తెలియని మరియా, యోసేపులు ఆయన తమ బంధువులు లేదా పరిచయస్తులతో కలిసి వస్తున్నాడని భావించారు. కొంత దూరము వెళ్ళిన తరువాత ఆయన కనిపించడం లేదని తెలుసుకొని ఆందోళనతో వెనక్కి తిరిగారు. ఒకరోజు కాదు, వెతుకుతూ చివరకు ఆయనను దేవాలయంలో కనుగొన్నారు. అక్కడ బాలుడైన యేసు బోధకుల మధ్య కూర్చొని ఉన్నాడు. అప్పుడు మరియా తన తల్లి హృదయంలోని ఆందోళనను వ్యక్తపరుస్తుంది. ఎందుకు ఇలా చేశావు? మేమెంత వేదనతో నిన్ను వెతికాము అనే భావముతో ప్రశ్నిస్తుంది. దానికి యేసు ఇచ్చిన సమాధానము ఆయన జీవిత లక్ష్యాన్ని సూచించే అత్యంత ముఖ్యమైన ప్రకటనలలో ఒకటిగా నిలుస్తుంది. నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరెరుగరా అనే భావాన్ని ఆయన వారికి తెలియజేశాడు. ఇక్కడ ఒక అద్భుతమైన సత్యముంది. యేసుకు 12 వయస్సులోనే తన పరలోకపు తండ్రితో ఉన్న ప్రత్యేకమైన సంబంధము గురించి అవగాహన ఉంది. తన జీవితము దేవుని సంకల్పానికి సంబంధించినదని ఆయనకు తెలుసు. అయితే ఆశ్చర్యము ఏమిటంటే ఆ సంఘటన తర్వాత ఆయన వెంటనే ప్రజా పరిచర్య ప్రారంభించలేదు. వెంటనే జనసమూహములకు బోధించడం మొదలుపెట్టలేదు. వెంటనే అద్భుతాలు చేస్తున్నట్టు బైబిల్లో నమోదు చేయబడలేదు. దానికి బదులుగా లూకా మనకెంతో ప్రాముఖ్యమైన విషయము చెబుతున్నాడు. యేసు తన తల్లిదండ్రులతో కలిసి నజరేతుకు తిరిగి వెళ్లి వారికి లోబడి జీవించాడు. ఆ ఒక్క మాటను మనము తొందరగా దాటిపోకూడదు. లోబడి జీవించాడు అంటే పరలోక మహిమను కలిగిన దేవుని కుమారుడు భూమిపై ఒక సాధారణ కుటుంబ వాతావరణంలో విధేయతతో జీవిస్తున్నాడు. ఇది మనకు చెప్పే సత్యము ఏమిటంటే దేవుని గొప్ప కార్యాలు చాలాసార్లు నిశ్శబ్దమైన విధేయతలోనే సిద్ధమవుతాయి. ఇప్పుడు ఇక్కడ యేసు కనిపించని 18 సంవత్సరాలు అని మనము సాధారణముగా పిలిచే అంశము ప్రారంభమవుతుంది. 12 యేసును మనము దేవాలయంలో చూస్తాం. తర్వాత లూకాసు వార్త 3వ అధ్యాయానికి వచ్చేసరికి యేసు తన బహిరంగ పరిచర్య ప్రారంభించే సమయంలో సుమారు 30 సంవత్సరాల వయసులో ఉన్నాడని చదువుతాం. ఈ రెండింటికి మధ్య దాదాపు 18 సంవత్సరాల కాలము ఉంది. ఆ సంవత్సరాలలో ప్రతి సంవత్సరము యేసు ఏం చేశాడు? ప్రతిరోజు ఎలా గడిచింది? ఎక్కడికి వెళ్ళాడు? ఎవరితో మాట్లాడాడు? ఇలాంటి ప్రశ్నలకు బైబిల్ విస్తృతమైన సమాధానాలివ్వదు. ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ చెప్పని విషయాన్ని బైబిల్ చెప్పినట్టు మనము చెప్పకూడదు. బైబిల్ మౌనముగా ఉన్న చోట మన ఊహలను దేవుని వాక్యంగా మార్చకూడదు. అందుకే ఈ 18 సంవత్సరాలను ఏవైనా రహస్య ప్రయాణాలు, ఆధారము లేని కథలు లేదా కల్పిత సంఘటనలతో నింపడానికి ప్రయత్నించకూడదు. దేవుని వాక్యము మనకు స్పష్టముగా తెలియజేసిన విషయాల దగ్గరే నిలబడాలి. ఎందుకంటే దేవుని మౌనము కూడా మన విశ్వాసానికి ఒక పాఠమే. ప్రియులారా, లూకా 2వ అధ్యాయము చివరిలో ఈ కాలాన్ని అర్థము చేసుకోవడానికి ఒక చిన్న వాక్యములోనే ఎంతో గొప్ప సూచన కనిపిస్తుంది. యేసు జ్ఞానములోనూ, వయసులోనూ, దేవుని దయలోనూ, మనుషుల దయలోనూ అభివృద్ధి చెందుతూ వచ్చాడని లూకా తెలియజేస్తున్నాడు. అంటే బైబిల్ ఈ కాలాన్ని వ్యర్థమైన కాలముగా చూపించడం లేదు. అది ఎదుగుదల జరిగిన కాలము, అది సిద్ధపడుతున్న కాలము, అది విధేయతలో జీవించిన కాలము, అది ప్రజల
కళ్ళకు పెద్దగా కనిపించని కాలము కావచ్చు. కానీ ప్రియులారా, దేవుని ప్రణాళికకు వెలుపల ఉన్న కాలము మాత్రము కాదు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఇక్కడే ఈ వాక్యము మీ జీవితంలోకి రావాలి. బహుశా మీ జీవితంలో కూడా ఇలాంటి కనిపించని సంవత్సరాలు ఉండవచ్చు. మీరు ప్రార్థిస్తున్నారు, కానీ సమాధానము కనిపించడం లేదు. మీరు కష్టపడుతున్నారు, కానీ ఫలితము కనిపించడం లేదు. మీరు దేవునిని నమ్ముతున్నారు, కానీ పరిస్థితులు మారడం లేదు. మీతో చదువుకున్నవారు ముందుకు వెళ్ళిపోయారు. మీరు మాత్రము అదే స్థలములో ఉన్నట్లు అనిపిస్తుంది. మీతో ఉద్యోగము ప్రారంభించిన వారికి అవకాశాలు వచ్చాయి. మీకు మాత్రము తలుపులు మూసుకుపోతున్నట్టు అనిపిస్తుంది. మీ చుట్టూ ఉన్న కుటుంబాల్లో ఆనందకరమైన వార్తలు వినిపిస్తున్నాయి. కానీ మీ ఇంట్లో మాత్రము మీరెదురు చూస్తున్న సమాధానము ఇంకా రాలేదు. ఎన్నో రాత్రులు మీరు దేవునితో ఇలా చెప్పి ఉండవచ్చు: ప్రభువా, ఇంకా ఎంత కాలము? నా ప్రార్థన నీకు వినిపించడం లేదా? అందరి జీవితాల్లో ఏదో జరుగుతుంది, నా జీవితంలో మాత్రము ఎందుకు ఏమి జరగడం లేదు? ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి ఒక్క విషయము మీ హృదయంలో బలముగా పెట్టుకోండి. కనిపించకపోవడం అంటే దేవుడు పని చేయడం లేదని కాదు. ఒక విత్తనాన్ని భూమిలో వేసిన తర్వాత కొన్ని రోజులు నేలపై ఏమీ కనిపించదు. మీరు ఉదయం వెళ్లి చూసినా మట్టే కనిపిస్తుంది. సాయంత్రం వెళ్లి చూసినా మట్టే కనిపిస్తుంది. రెండవ రోజు కూడా అదే మట్టి, మూడవ రోజు కూడా అదే మట్టి. అప్పుడు మనము విత్తనము చనిపోయింది అని అనుకోవచ్చు. కానీ నేల కింద మన కంటికి కనిపించని ఒక కార్యము జరుగుతుంది. విత్తనము మారుతుంది, వేరు బయటకు వస్తుంది, జీవము తన ప్రాణాన్ని ప్రారంభిస్తుంది. ఒకరోజు అకస్మాత్తుగా అదే నేలను చేర్చుకుంటూ ఒక చిన్న మొలక బయటకు వస్తుంది. అప్పుడు మనకు అర్థమవుతుంది, అది ఆ రోజు ప్రారంభమైన జీవము కాదు. మనము చూడలేని రోజుల నుండే అది సిద్ధమవుతుంది. మీ జీవితము కూడా అంతే కావచ్చు. ఈరోజు మీకేమి జరుగుతున్నట్టు కనిపించకపోవచ్చు, కానీ దేవుడు మీలో ఏదో నిర్మిస్తున్నాడు. మీ ప్రార్థనకు వెంటనే సమాధానం ఇవ్వకుండా మీ విశ్వాసాన్ని లోతుగా చేస్తున్నాడేమో. ఒక తలుపు తెరవకుండా సరైన తలుపు కోసము మిమ్మల్ని సిద్ధము చేస్తున్నాడేమో. కొంతమందిని మీ నుండి దూరము చేసి మీ జీవితానికి అవసరమైన సంబంధాలను సిద్ధము చేస్తున్నాడేమో. మీరు కోరుకున్నది వెంటనే ఇవ్వకుండా దానిని మోయగల వ్యక్తిగా ముందుగా మిమ్మల్ని మారుస్తున్నాడేమో. అందుకే నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని సమయము కోసము ఎదురు చూడటము ఓటమి కాదు. అది విశ్వాసము నేర్చుకునే పవిత్రమైన స్థలం. యేసు జీవితంలో కూడా ప్రజా పరిచర్య ప్రారంభానికి ముందు నిశ్శబ్దమైన సంవత్సరాలు ఉన్నాయి. ఆ తర్వాత సమయము వచ్చినప్పుడు యోర్దాను దగ్గర ఆయన బాప్తిస్మము పొందాడు. పరిశుద్ధాత్మ ఆయన మీదికి దిగి వచ్చింది. తండ్రి తన కుమారుని గురించి సాక్ష్యమిచ్చాడు. ఆ తరువాత ఆయన పరిచర్య ముందుకు సాగింది. దేవుని సమయము వచ్చినప్పుడు నిశ్శబ్దము ముగుస్తుంది. అందుకే ఈ రాత్రి మీ జీవితాన్ని చూసి నిరాశపడకండి. ఇప్పుడు మీరిప్పుడు ఎదురు చూస్తున్న కాలంలో ఉండవచ్చు, కానీ మీ కథ అక్కడితో ముగిసిపోలేదు. మీరిప్పుడు కన్నీళ్ల కాలంలో ఉండొచ్చు, కానీ మీ ప్రయాణము అక్కడితో ఆగిపోలేదు. మీరిప్పుడు ప్రశ్నల మధ్య ఉండవచ్చు, కానీ దేవుని దగ్గర సమాధానము లేకపోయిందని దాని అర్థము కాదు. మీరు దేవునికి కనిపించకుండా పోలేదు. మీ జీవితంలోని ఒక్కరోజు కూడా ఆయనకు తెలియకుండా గడవటము లేదు. ప్రియ సహోదరి, సహోదరుడా, యేసు జీవితంలోని ఆ 18 సంవత్సరాలు బైబిల్లో వివరముగా నమోదు కాలేదని మనము చూశాం. అయితే ఆ నిశ్శబ్దము మనకొక గొప్ప ఆత్మీయ సత్యాన్ని నేర్పుతుంది. దేవుడు ప్రతి గొప్ప కార్యానికి ముందు మనిషిని సిద్ధము చేస్తాడు. ప్రజలు వేదికను చూస్తారు, కానీ దేవుడు సిద్ధపరిచే గదిని చూస్తాడు. ప్రజలు ఫలితాన్ని చూస్తారు, కానీ దేవుడు ప్రక్రియను చూస్తాడు. ఈ రాత్రి మీ జీవితాన్ని ఒక్కసారి పరిశీలించుకోండి. బహుశా మీరు కూడా ఒక నజరేతు కాలంలో ఉండవచ్చు. బయటకు ఏమీ మారడం లేదు. ప్రతిరోజు అదే పని, అదే కష్టాలు, అదే ప్రార్థనలు, అదే నిరీక్షణ. దేవా, నా జీవితంలో ఎప్పుడు
నూతన అధ్యాయము ప్రారంభమవుతుంది అని మీరు అడుగుతూ ఉండవచ్చు. కానీ గుర్తుంచుకోండి, దేవుడు మిమ్మల్ని మర్చిపోయినందుకే నిశ్శబ్దంగా లేడు. మిమ్మల్ని సిద్ధము చేస్తున్నందుకే నిశ్శబ్దంగా ఉన్నాడు. ఒక శిల్పి విలువైన విగ్రహాన్ని చెక్కేటప్పుడు ప్రతి సుత్తి దెబ్బ కూడా అందరికీ కనిపించదు. ఆ రాయికి బాధగా అనిపించవచ్చు. ఎందుకంటే నన్నే ఇలా కొడుతున్నారు అని అది అడగగలిగితే బహుశా అడిగేదేమో. కానీ శిల్పికి మాత్రము చివరగా ఎలా ఉండబోతుందో ముందే తెలుసు. అలాగే మీ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మీకు బాధగా అనిపించి ఉండవచ్చు. ఉద్యోగము కోల్పోయిన రోజు, నమ్మిన వ్యక్తి మోసము చేసిన రోజు, కుటుంబంలో వచ్చిన కలహము, అనారోగ్య వార్త, తిరస్కరణ, అవమానము, అవి మీ కథకు ముగింపు కాదు. అవి దేవుని చేతిలో చెక్కుడు పనులు కావచ్చు. ఎందుకంటే దేవుడు విరిగిన మనసులను కూడా తన మహిమకు పాత్రలుగా మార్చగలడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ఎంతో మంది అప్పుల భారముతో నిద్ర పోలేకపోతున్నారు. నెల ముగిసే లోపు జీతము అయిపోయింది. ఫోన్ మోగినా భయమే, బ్యాంకు సందేశము వచ్చినా గుండె వేగముగా కొట్టుకుంటుంది. ప్రభువా, నా పరిస్థితి ఎప్పుడు మారుతుంది అని కన్నీళ్లతో ప్రార్థిస్తున్నారు. దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది, మన అవసరాలన్నింటినీ తన ఐశ్వర్యము చొప్పున తీర్చగల దేవుడు మన తండ్రి అని. ఆయన సమాధానము కొన్నిసార్లు వెంటనే రాదు, కానీ ఆయన సరఫరా ఎప్పుడూ ఆలస్యము కాదు. సమయము వచ్చినప్పుడు సరైన తలుపు ఆయన తెరుస్తాడు. బహుశా ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మీ ఆర్థిక పరిస్థితి మారకపోవచ్చు. కానీ మీ హృదయంలో భయానికి బదులుగా విశ్వాసము పడితే అదే దేవుని అద్భుత ప్రారంభం. మరికొందరు ఉద్యోగము కోసము సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. ఇంటర్వ్యూలకు వెళుతున్నారు. ఆశతో తిరిగి వస్తున్నారు. కానీ ప్రతిసారి నిరాశ ఎదురవుతుంది. ఈ రాత్రి ప్రభు ఈ వాక్యము వినుచున్న మీతో ఇలా అంటున్నాడు, నీ సమయము నా చేతిలో ఉంది. యేసు కూడా 30 సంవత్సరాలు నిండే వరకు తన ప్రజా పరిచర్య ప్రారంభించలేదు. తండ్రి నిర్ణయించిన సమయము వచ్చినప్పుడు మాత్రమే ఆయన ముందుకు అడుగుపెట్టాడు. అలాగే మీ జీవితంలో కూడా దేవుడు సిద్ధము చేసిన సమయము ఉంది. మనం గడియారాన్ని చూస్తాం, దేవుడు ఉద్దేశాన్ని చూస్తాడు. మనకు ఆలస్యము కనిపిస్తుంది, దేవునికి పరిపూర్ణ సమయము కనిపిస్తుంది. ఈ రాత్రి ఈ రాత్రి ఒక కుటుంబము కోసము ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నాను. మీ ఇంట్లో మాటలు తగ్గిపోయాయా? ప్రార్థన కంటే గొడవలు ఎక్కువయ్యాయా? ఒకే ఇంట్లో ఉన్న హృదయాలు దూరమయ్యాయా? నిరాశపడకండి. నజరేతులో యేసు ఒక కుటుంబంలోని జీవించాడు. విధేయత, ప్రేమ, సహనము, కుటుంబ జీవితము కూడా దేవుని ప్రణాళికలో భాగమే అని ఆయన తన జీవితముతో చూపించాడు. మీ కుటుంబంలో దేవుడు ఇంకా పని చేయడము ఆపలేదు. ఈ రాత్రి మీరు ప్రార్థించడం ఆపకండి. ఈ రాత్రి మీరు క్షమించడము ఆపకండి. ఈ రాత్రి మీరు ప్రేమించడము ఆపకండి. ఈ రాత్రి మీరు ఆశను వదులుకోకండి. ఎందుకంటే దేవుడు ప్రవేశించే ఇంట్లో నిరాశ చివరి మాట కాదు, అది ఆశే చివరి మాట. మరికొందరు తమ పిల్లల భవిష్యత్తు గురించి రాత్రి పగళ్ళు ఆలోచిస్తున్నారు. నా కుమారుడు దేవుని మార్గంలో నడుస్తాడా? నా కుమార్తెకు మంచి భవిష్యత్తు ఉంటుందా? వారి జీవితాన్ని దేవుడు కాపాడుతాడా? ప్రియమైన తల్లిదండ్రులారా, మీరు చూడలేని సమయంలో కూడా దేవుడు చూస్తున్నాడు. మీరు చేరలేని చోట కూడా ఆయన చేరగలడు. మీ ప్రార్థన మీ పిల్లల ముందు నడిచే ఆశీర్వాదమవుతుంది. వారిని దేవుని చేతుల్లో ఉంచండి. ఆయన వారికి మీరివ్వలేని రక్షణను ఇవ్వగలడు. ఈ రాత్రి ఇంకో వర్గము ప్రజల కోసము కూడా ప్రార్థనతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. మీరు బయటకు బలముగా కనిపిస్తున్నా లోపల పూర్తిగా అలసిపోయి ఉండవచ్చు. ఎవరితోనూ చెప్పుకోలేని మానసిక భారముతో ఉండి ఉండవచ్చు. రాత్రి పడుకున్న ఆలోచనలు ఆగకపోవచ్చు. నిద్ర రావడము కష్టముగా ఉండవచ్చు. అలాంటి మీతో ప్రభు ఇలా చెబుతున్నాడు, నా సమాధానాన్ని నీ హృదయంలో ఉంచడానికి నేనున్నాను అని. యేసు గలిలయ సముద్రాన్ని శాంతింపజేసిన ప్రభు మాత్రమే కాదు,
మనసులో ఉప్పొంగే భయాలను కూడా శాంతింపజేసే ప్రభు. బయట తుఫాను ఆగకముందే మన హృదయంలో సమాధానాన్ని కలిగించగల ప్రభు. అందుకే ఈ రాత్రి మీ పరిస్థితిని మాత్రమే చూడకండి. మీ పరిస్థితికి అధిపతి అయిన ప్రభువును చూడండి. ఒక చిన్న దీపము గాఢమైన చీకటిని వెంటనే తొలగించకపోవచ్చు. కానీ అది చీకటికి ఒక విషయము చెబుతుంది. నీ రాజ్యము శాశ్వతము కాదు అని. నా ప్రియ సహోదరి, సహోదరుడా, అలాగే ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ జీవితంలో కూడా ఈరోజు ఉన్న సమస్య కూడా శాశ్వతము కాదు. మీ కన్నీళ్లు శాశ్వతము కాదు. మీ నిరీక్షణ శాశ్వతము కాదు. దేవుని కృప ఉదయము కొత్తగా ప్రత్యక్షమవుతుంది. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఇప్పుడు మీతో ఒక హృదయాన్ని తాకే కథను పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఒక చిన్న గ్రామంలో సమూయేలు అనే ఒక విశ్వాసి ఉండేవాడు. అతడు దేవుణ్ణి ప్రేమించేవాడు. ప్రతిరోజు ప్రార్థించేవాడు. కానీ అతని జీవితంలో ఒక్కటి కూడా అనుకున్నట్టు జరగడం లేదు. ఉద్యోగము పోయింది. అప్పులు పెరిగిపోయాయి. ఇంట్లో అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. అతను చేసే ప్రతి ప్రయత్నము విఫలమవుతుంది. ఒక రాత్రి అతడు ఇంటి మేడపై కూర్చొని ఆకాశాన్ని చూస్తూ నిశ్శబ్దంగా ఏడ్చాడు. ప్రభువా, నేను నీకు దూరము కాలేదు. నీ వాక్యాన్ని విడిచిపెట్టలేదు. అయితే నీవు నాతో ఎందుకు మౌనంగా ఉన్నావు? నేను ప్రార్థిస్తున్నాను. కాని నీ సమాధానం ఎందుకు వినిపించడం లేదు అని కన్నీళ్లతో అడిగాడు. ఆ రాత్రి అతనికి బైబిల్ చదవాలని ఆశ కలిగింది. అతడు లూకాసు వార్తను తెరిచాడు. యేసు 12 ఏళ్ల వయసులో దేవాలయంలో కనిపించిన తర్వాత 30 సంవత్సరాల వయసులో మళ్ళీ ప్రజల ముందుకు వచ్చిన సంఘటనను చదివాడు. అక్కడే అతని మనసులో ఒక ప్రశ్న వచ్చింది. యేసు జీవితంలో కూడా ప్రజలకు కనిపించని సంవత్సరాలు ఉన్నాయా? అప్పుడు అతడు బైబిల్ని మూసి చాలాసేపు ఆలోచించాడు. అప్పుడతని హృదయంలో ఒక మృదువైన భావము కలిగింది. యేసు జీవితంలో నిశ్శబ్దమైన కాలాన్ని దేవుడు వృధా చేయకపోతే నా జీవితంలోని ఈ నిశ్శబ్దాన్ని కూడా వృధా చేయడు అని. ఆ ఒక్క ఆలోచన అతని హృదయంలో నూతన ఆశను నింపింది. ఆ రోజు నుండి అతడు తన ప్రార్థనను మార్చుకున్నాడు. ఇంతకాలము ప్రభువా, నా పరిస్థితిని మార్చు అని ప్రార్థించాడు. కాని ఇప్పుడు ప్రభువా, ముందుగా నన్ను మార్చు. నీ సమయానికి నేను సిద్ధపడేలా నన్ను మలుచు అని ప్రార్థించడం ప్రారంభించాడు. అక్కడి నుంచే అతని జీవితంలో నిజమైన మార్పు మొదలైంది. నా ప్రియ సహోదరి, సహోదరుడా, సమస్యలన్నీ ఒక్క రోజులోనే తొలగిపోలేదు. అప్పులని వెంటనే తీరిపోలేదు. ఉద్యోగం మరుసటి రోజే రాలేదు. కానీ ఒక గొప్ప అద్భుతం జరిగింది. అతని హృదయంలోని భయము తగ్గిపోయింది. ఆందోళన స్థానములో సమాధానం వచ్చింది. నిరాశ స్థానములో నిరీక్షణ వచ్చింది. అతను పరిస్థితులను కాదు, దేవునిని చూడడము నేర్చుకున్నాడు. కొన్ని నెలల తరువాత దేవుడు అతనికి ఊహించని ఒక ఉద్యోగ ద్వారాన్ని తెరిచాడు. అతను తర్వాత ఇలా చెప్పాడు. దేవుడు నా ప్రార్థనకు ఆలస్యముగా సమాధానమివ్వలేదు. సరైన సమయంలో సమాధానమిచ్చాడు. నేను ఎదురు చూసింది ఉద్యోగము కోసము, కాని దేవుడు ముందుగా నా హృదయాన్ని సిద్ధము చేశాడు అని. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ కథలోని వ్యక్తిలా మీరు కూడా ఈ రాత్రి దేవుని ఒక ప్రశ్న అడుగుతూ ఉండవచ్చు. ప్రభువా, నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? ప్రియులారా, గుర్తుంచుకోండి, బైబిల్లో యేసు కనిపించని సంవత్సరాలు దేవుడు పనిచేయని సంవత్సరాలు కావు. అవి విధేయత నేర్పిన సంవత్సరాలు. అవి పరలోక తండ్రి నిర్ణయించిన సమయాన్ని ఎదురు చూసిన సంవత్సరాలు. మీ జీవితంలోని ఈ కాలము కూడా అలాగే ఉండవచ్చు. మీకు ముగింపు కనిపిస్తున్న చోట దేవుడు ప్రారంభాన్ని సిద్ధము చేస్తున్నాడేమో. మీకు మూసివేసిన తలుపు కనిపిస్తున్న చోట దేవుడు సరైన ద్వారము నిర్మిస్తున్నాడేమో. మీకు నిశ్శబ్దము వినిపిస్తున్న చోట దేవుడు మీ భవిష్యత్తును రచిస్తున్నాడేమో. గుర్తుంచుకోండి నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు ఆలస్యము చేయడు. ఆయన ఎప్పుడు పరిపూర్ణ సమయానికే పనిచేస్తాడు. కాబట్టి ఇప్పుడు మన హృదయాలను మరొకసారి ప్రభు సన్నిధిలో ఉంచుకుందాం. మీరున్న స్థితిలోనే వీలైతే మోకరించి లేదా లేచి నిలబడి ఆకాశము వైపు మీ 2 చేతులెత్తి నాతో పాటు
ఈ రాత్రి కాల ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ జీవము కలిగిన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. దేవా, ఈ రాత్రి నీ సన్నిధిలో నిలబడి ఉన్న ప్రతి హృదయాన్ని మీరు చూస్తున్నారు. వారి ముఖముపై కనిపించని కన్నీళ్లు మీకు తెలుసు నాయనా. వారు ఎవరికి చెప్పని బాధలు కూడా మీకు తెలుసు తండ్రి. వారి నిశ్శబ్ద ప్రార్థనలు నీ సింహాసనం ముందు చేరాయని మేము విశ్వసిస్తున్నాం. ప్రభువా, ఎదురుచూపుల కాలంలో నిరాశ చెందకుండా ఉండే విశ్వాసాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అయ్యా, నీవు పని చేస్తున్నావని కనిపించకపోయినా నీపై నమ్మకము కోల్పోకుండా మమ్మల్ని నిలబెట్టమని వేడుకుంటున్నాం. మా కళ్ళతో కాక విశ్వాసముతో నడిచే కృపను ప్రసాదించమని వేడుకుంటున్నాం. అయ్యా, మా జీవితంలో ఇంకా పూర్తి కాలేని పనిని నీవే సంపూర్ణము చేస్తావని విశ్వసించే ధైర్యాన్ని మాకు దయచేయండి. అయ్యా, మా హృదయంలో ఉన్న ప్రతి భయాన్ని నీ సమాధానముతో మార్చివేయండి. ప్రతి నిరాశను ఆశగా మార్చండి. ప్రతి కన్నిటిని సాక్ష్యముగా మార్చండి. ప్రతి నిరీక్షణను నీ మహిమను చూపించే అవకాశముగా మార్చమని వేడుకుంటున్నాం. తండ్రి, ఈ ప్రార్థన వింటున్న ప్రతి కుటుంబంపై యేసు క్రీస్తు నామములో ఆశీర్వాదాన్ని ప్రకటిస్తున్నాను. ప్రతి ఇంటిపై నీ రక్షణ కవచము ఉండునుగాక. దేవా, ఈ రాత్రి ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ప్రతి తండ్రిని ఆశీర్వదించండి. ప్రతి తల్లిని ఆశీర్వదించండి. ప్రతి కుమారునిని, ప్రతి కుమార్తెను నీ పవిత్ర హస్తాలలో దాచమని వేడుకుంటున్నాం. తప్పుల మార్గాల్లో నడుస్తున్న పిల్లలను నీ ప్రేమతో తిరిగి పిలుచుకొనండి. వారి జీవితాలలో రక్షణ కార్యాన్ని సంపూర్ణము చేయమని వేడుకుంటున్నాం. అయ్యా, ప్రతి కుటుంబాన్ని ప్రార్థించే కుటుంబంగా, నీ వాక్యాన్ని గౌరవించే కుటుంబముగా, నీ సన్నిధిని కోరుకునే కుటుంబముగా మార్చమని వేడుకుంటున్నాం. ఇశ్రాయేలును కాపాడే ప్రభువా, ఈ రాత్రి మా ఇళ్లను కూడా కాపాడుతున్నావని మేము విశ్వసిస్తున్నాం. ప్రభువా, రేపటి ఉదయాన్ని నీ చేతిలో ఉంచుతున్నాం. మాకు తెలియని రేపు నీకు పూర్తిగా తెలుసు. అందుకే భయాన్ని విడిచిపెట్టి విశ్వాసాన్ని ఎంచుకుంటున్నాం. మా అడుగులను అయ్యా మీరే నడిపించండి. మా మాటలను మీరే పరిశుద్ధపరచండి. మా నిర్ణయాలను అయ్యా మీ జ్ఞానముతో నింపమని వేడుకుంటున్నాం. దేవా, నీ చిత్తమే మా జీవితంలో నెరవేర్చమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లిస్తూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము మా తండ్రి. ఆమెన్. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ సందేశము మీ హృదయానికి తాకి ఉంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి. ఎందుకంటే మీ ఒక్క లైక్ ఈ ప్రార్థన మరొక బాధపడుతున్న వ్యక్తికి చేరడానికి సహాయపడుతుంది. ఇలాంటి బైబిల్ ఆధారిత రాత్రికాల ప్రార్థనలు ప్రతిరోజు వినాలని ఆశ కలిగి ఉంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు దేవుని వాక్యముతో, ప్రార్థనతో మనమందరము దేవునిలో ఆనందిద్దాం. ఈ ప్రార్థన మీకు ఆశీర్వాదముగా అనిపిస్తే కామెంట్ బాక్సులో ఆమెన్ అని టైప్ చేయండి. మీ జీవితంలో దేవుడు చేయబోయే కార్యాన్ని విశ్వాసముతో ప్రకటించండి. ప్రియులారా, ఈ ప్రార్థనను కనీసము 3 వ్యక్తులతో లేదా మీ వాట్సాప్ స్టేటస్లో షేర్ చేయండి. బహుశా ఈ రాత్రి నిరాశలో ఉన్న ఎవరికో ఒకరికి దేవుడు మీ ద్వారా ఈ సందేశాన్ని పంపాలని ఆశ కలిగి ఉన్నాడేమో. మీ వ్యక్తిగత ప్రార్థన అవసరాలు ఇంకేమైనా ఉన్నట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కి సందేశము ద్వారా తెలియజేయండి. లేదా నేరుగా ఫోన్ ద్వారా నాకు తెలియజేసినట్టయితే నేను మీ కొరకు ప్రతిదినము ప్రార్థిస్తాను. ప్రియులారా, రేపు రాత్రి దేవుడు మీ జీవితానికి చెప్పబోయే రోమా సామ్రాజ్యంలో హింసలు అనే మరొక శక్తివంతమైన సందేశముతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు దేవుని కృప కాపుదల మీకు, మీ కుటుంబాలకు తోడయుండునుగాక. ఆమెన్.